నమః శివాయ. శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. చెల్లి ఇరుముళ్ళు కట్టించుకున్నప్పుడు అనమాట. చూడండి, ఇక్కడ పూజా కార్యక్రమం పూర్తి అయిపోయినట్టుందండి. ఇప్పుడు పంతులు గారు ఆ పూజా ద్రవ్యాలన్నీ తీసి పక్కన పెట్టేస్తున్నారు. ఆ ఇరుముళ్ళు సంచి తీస్తున్నారు. అందరూ పూజ చేసిన కుంకాన్ని అలంకరించుకుంటున్నారు నుదుటి మీద. అదిగా ఆమె భర్త చేత ముందు పోయిస్తున్నారు. మా మధ్య గారే ముందు నెయ్యి పోస్తున్నారు ఆ కొబ్బరికాయలో. ఆ కొబ్బరికాయ హోమగుండంలోకి వెళ్ళిపోద్ది. అక్కడ నేను ఇదే మొదటిసారి చూడటం. అయ్యప్ప స్వామికి కూడా అలా నెయ్యి వేసిన కొబ్బరికాయ హోమగుండంలోకి వెళ్ళిపోతుంది. హోమగుండంలో వేస్తారంటండి. ఇక్కడ నేను మొన్న చూశాను. నేను ఎప్పుడు గిరి ప్రదక్షిణ చేయలేదు. ఇప్పుడు చెల్లితో పాటు ఇదే మొదటిసారి. ఈవిడైతే చాలా సార్లు చేసింది. సంవత్సరంలో 4-5 సార్లు గిరి ప్రదక్షిణ చేస్తుంది. 2 సార్లు 3 సార్లు మాలేసుకుంటుంది. మరి ఆరోగ్యం బాగోపోయినా ఆ శక్తి ఎలా వస్తుందో నాకు తెలియదు. నాకు అమ్మే ఇస్తుంది శక్తి అంటుంది అమ్మ, మా చెల్లి అయితే కనుక. ఈవిడ ఈ ఒంటి మీదకి ఒకసారి వచ్చి అమ్మవారిలాగే మాట్లాడుతుందండి. నాకు కూడా ఒకసారి ఆశ్చర్యంగా ఉంటుంది. నేను ప్రశ్నలు అడుగుతాను, అన్నిటికీ సమాధానం చెప్తుంది. వాళ్ళ అబ్బాయి పోస్తున్నాడు. ఈయన చూశారు కదా, మనతో పాటు బెంగళూరు వచ్చాడు, పుట్టపర్తి కూడా వచ్చాడు కదా, రమేష్. ఈ పూజా తతంగం అయిపోయిన తర్వాత నేను ఆవిడ అక్కడ బండి ఎక్కాను ఫోన్ చేస్తే నేను ఇక్కడ బండి ఎక్కానండి, రైలు బండి ఎక్కాను. ఆ రైలు బండి రైలు స్టేషన్ దగ్గర నుంచి మేము నడుచుకుంటానే వెళ్ళాము. ఆవిడ ఫ్రెండ్ అనమాట. ఆవిడ దండేస్తుంది, ఎవరికి చెప్పుకోలేదు. దాంట్లో కూడా వద్దనేసింది మోయలేమని చెప్పి. ఆ ఒక్కదండే మోయలేక ఆటో అబ్బాయికి ఇచ్చేసింది. మేము ఊపిరి అందట్లేదని ఆటో అబ్బాయికి ఇచ్చేసామండి. బీజావాడ రైలు స్టేషన్ దిగాక, రైలు దిగిన తర్వాత. భిక్ష పూర్తయిపోయింది. ఇరుముళ్ళు కూడా పూర్తయిపోయినాయి. ఆయన మూట కట్టి అందరూ భిక్షలు వేసేసారు కదా, ఇక మూట కట్టి నెత్తేస్తారు. నేను ఎప్పుడు కూడా ఆ భిక్ష టయానికి వెళ్ళి భిక్ష వేసి వచ్చేయడమే తప్ప నేను ఎప్పుడు దీక్ష కూడా తీసుకోలేదండి. చెల్లి మాత్రం అస్తమానం దీక్షలు తీసుకుంటుంది, మాలలు వేసుకుంటుంది. ఇదిగో మేము గిరి ప్రదక్షిణ మొదలు పెట్టాం. ఇక్కడ స్నానాలు ఘట్టాల దగ్గరకు వచ్చాం. ఇక్కడ సన్నీళ్ళ స్నానాలు చేసాం. ఆ ఇప్పిన బట్టలు అందరూ కొంతమంది భవానీలు వదిలేస్తారు చూడండి, అవన్నీ మిషన్ లాక్కిలిపోయి ఇక పైన పడేస్తుంది, ఆ లారీలో వేస్తుంది. ఇది గిరి ప్రదక్షిణ రోడ్ అనమాట. అక్కడ బోర్డు కూడా చూడండి, ఎన్ని కిలోమీటర్లను కూడా రాసాడు అక్కడ. మేమైతే 7:30కు మొదలు పెట్టాం, 10:30కు అయింది మాకు గిరి ప్రదక్షిణ. అప్పటికి మందిరం మూసేశారంటండి, పోలీసులు చెప్పారు. ఇది గిరి ప్రదక్షిణ మార్గంలో రకరకాల అమ్మవార్లు వేదికలు పెట్టారు కదండి. అక్కడే పాలు, మరి టిఫిన్లు, ఇంకా రకరకాల టిఫిన్లు, బిస్కెట్ ప్యాకెట్లు, ఎవరో తోసింది వాళ్ళు సేవా కార్యక్రమాలు చేసుకుంటున్నారు. భక్తాదుల్ని సేవించుకుంటున్నారు. ఆ భక్తులు వీళ్ళందరినీ భవానీలుగా భావించుకుంటూ వాళ్ళు సేవించుకుంటున్నారు అన్నమాట. ఇక్కడ చూడండి, గిరి ప్రదక్షిణ మార్గం బాగా లైట్లు కూడా లేవు కొన్ని చోట్ల అయితే కనుక. ఆ రోడ్డు అంట మేము ప్రయాణించినప్పుడు పోలీసులు మమ్మల్ని అందరినీ వాళ్ళు ఏర్పాటు చేసిన చోటుకి పంపించారండి. అక్కడే మమ్మల్ని పడుకోమన్నారు. మళ్ళీ 12:30కి మమ్మల్ని లేపి లైన్లో పంపించారండి. ఇక్కడ వినాయకుడి గుడి ఉంటుంది కదా, వినాయకుడి గుడి మార్గం, ఆ మార్గం నుంచి ఇదిగో దర్శనానికి ఇలా పంపించారు మమ్మల్ని. ఇది దర్శనం దారి. ఇది కొండపైకి వెళ్ళిపోతుంది అనమాట ఈ దారి. అందరికీ ఒకటే దారి అండి. ఇంతవరకు ఆ మెట్లమ్మంటే మనం వెళ్ళేటప్పుడు రకరకాల దారులు, పెద్ద ఓంకారం అండి. మన కొండ నుంచి చూస్తే ఓం కనిపిస్తుంది కదా, లైటింగ్ తో ఏర్పాటు చేశారనమాట. ఇది కొండపైకి వెళ్ళే దారి అనమాట. ఇది కొండపైకి వెళ్ళిపోయామండి. సుమారు 12:30 అనుకోండి, 1 గంట వేసుకోండి. 1 గంట నుంచి మాకు 3 అయిందండి దర్శనం అయ్యేటప్పటికి. అంటే 2 గంటలు పట్టింది అనమాట లోపలికి వెళ్ళేసరికి. అమ్మవారి దర్శనం అయితే బాగానే అయింది. అక్కడ ఫోటోలు అయితే ఏం మనం తీయనివ్వట్లేదు. ఇవో నేను అలా తీసాను పైన కొండ మీద. ఇవన్నీ లైటింగ్ అయితే చాలా బాగుందండి. కన్నుల పండగగా ఉంది. అమ్మవారి గుడి అయితే అలా ఉంటుందండి. ఇవన్నీ ఇమేజెస్, చాలా బాగుంటుంది. బంగారు శిఖరం అన్నమాట. అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీకు కూడా అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా కలగాలని శివాలయం అండి. లోపల
అయ్యవారి దేవాలయం ఉంది కదా, ఇది అయ్యవారి దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ స్వామివారిని దర్శించుకున్నామండి. ఆ స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత అది ఇలా వచ్చేసాం బయటికి. ఇది కొండ మార్గం ఉంది, ఆ మార్గం అన్నట్టు వెనక భాగం ఇది, ఆ శివాలయం వెనక భాగం. పునర్దశ ప్రాప్తిస్తుంది, కింద దిగిపోతున్నాం అనమాట మనం ఇప్పుడు. అది మెట్లు గుండా కింద దిగిపోతున్నాం అండి. కిందకి దిగిపోయిన తర్వాత మనకి ఇప్పుడు ఇరుముళ్ళు అక్కడ సమర్పణ చేస్తారనమాట. ఇక్కడికి వచ్చేస్తున్నాం కదా, ఇక్కడైతే కనుక అందులో బియ్యము కొబ్బరికాయలు అన్నీ వేరు చేస్తారు. ఇక్కడ చూసే ఉంటారు కదా, నేను షార్ట్ పెట్టాను అందులో. ఇది ప్రసాదాల కౌంటరు, కానీ ఇక్కడ ఇవ్వట్లేదు ప్రసాదాలు. దాని ఎదురుగా ఇదిగో ఇలా ఏర్పాటు చేశారండి. ఎప్పుడు చేత అప్పుడు క్లీన్ చేసేస్తున్నారు. అర్ధరాత్రి అపరాత్రి అనుకున్నా మేము వెళ్ళేటప్పటికి 2:30 అయింది. 2:30 అంటే 3 అయిందండి. ఈ హోమగుండంలో కొబ్బరికాయలు అవి నెయ్యి కొబ్బరికాయ సమర్పణ చేసేసారు. మామూలు కొబ్బరికాయ కొట్టేశారు. నమస్కారం చేసేసుకున్నాము. మేమందరం నమస్కారం. చూడండి ఆలయం అయితే ఇలా ఉంది, లైటింగ్తో చాలా అందంగా ఉంది. కానీ కళ్ళు రెప్పలు పడిపోతున్నాయి మాకు. ఇదిగో ఇలా స్టేషన్కి వచ్చేసామండి ఈ మార్గం గుండా మేము. షాపింగ్ అయితే కనుక తెల్లవారులు ఉన్నదండి. షాపులు అయితే తెరిచే ఉన్నాయి. కొనుక్కున్న వాళ్ళు కొనుక్కుంటున్నారు, వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వచ్చేవాళ్ళు వస్తున్నారు, గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు చేస్తున్నారు, పడుకున్న వాళ్ళు పడుకుంటున్నారు. కోలాహలంగా ఉందన్నమాట ఈ 5 రోజులు. 5 రోజులు అలాగే ఉంటుందంటండి దీక్షా విరమణ అప్పుడు. అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ అమ్మకు జై జైలు చెప్పుకుంటూ